నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. మ్యామ్, ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే జూపిటర్ ఏమో 11th లో సంచారం జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ సంచారం 12వ ఇంట్లో జరుగుతోంది. లాభం చేకూరుతుంది కానీ వాళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా అధికం ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని కూడా జరుగుతోంది. సో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మంత్ అంతా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. 9th రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. ఫారిన్ బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఇది మంచి తరుణం. ఎంజాయ్ చేసి మనకి ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి, సో తప్పక బంధుమిత్రులు కలయిక అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అందరితోనూ. సపోర్ట్ అనేది కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది బాగానే ఉంది. అండ్ మనం చూసామంటే గురువు వక్రిచ్చున్నారు. గురువు ఏంటంటే 10th చూసినట్టు కూడా అనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో 10th స్ట్రాంగ్ అయింది, అలాగే 11th కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది కనుక తప్పక వీళ్ళకి బాగుంటుంది ఈ నెల అంతా. ఏ విషయంలో? కెరియర్ పరంగా అంటే ఏంటి, కెరియర్లో విస్తరింపు అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళకి శ్రమ అధికమే, ఎవరు కాదనట్లే. శ్రమ పడకపోతే ఏమి రాదు కనుక తప్పక శ్రమ పడిన దానికి ఫలితం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా చాలా మంచి తరుణం. తప్పక వీళ్ళకి ఏంటంటే మంచి హాబీస్ కానీ లేకపోతే వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్లో కానీ ముందుకి సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ జూపిటర్ బ్లెస్సింగ్ అనేది వీళ్ళకి ఉంది కనుక తప్పక ఆ విషయంలో ఎస్పెషలీ ఫైనాన్సెస్ విషయంలో చాలా బాగుంది అనే చెప్పాలి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన కుటుంబ సభ్యుల హెల్త్ ఎస్పెషలీ మదర్ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అనేది వీళ్ళకి సూచన అన్నమాట. సడన్గా డబ్బు వస్తుంది. అలాగే ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తాయి. ఫారిన్ టచ్ అంటే ఏంటంటే ఫారినర్స్తో ఎవరైనా అనుబంధం పెట్టుకున్న వాళ్ళందరికీ తప్పక బిజినెస్లో విస్తరింపు అనేది ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఫారిన్ నుంచి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి చిన్న సూచన ఏంటంటే ఈ నెల అప్పులు ఇస్తే మాత్రం అంత ఈజీగా తిరిగి రాదు. ఎందుకంటే మనకి మార్స్ ఏమో ఎక్కడ పడి ఉన్నారు, మనకి 12th లో పడి ఉన్నారు అనమాట. సో కొంచెం అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది. లక్ అనేది ఇచ్చినప్పుడు అంత
అంత ఈజీగా తిరిగి రాదు అని చెప్పాలన్నమాట. సో ఇవన్నీ సూచనలు పాటిస్తూ అలాగే పరిహారాలు చేస్తూ ఉంటే తప్పక వీళ్ళకి ఇంకా పాజిటివిటీ అనేది చేకూరుతుంది, ఇంకా బాగుంటుంది అనమాట. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండ్ లార్డ్ ఎక్కడికి మూవ్ అవుతున్నారు, ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్కి మూవ్ అవుతున్నారు అనమాట. తప్పక అప్పుడు బాగుంటుంది. అందుకే చెప్పాను వాళ్ళకి భాగ్యం అనేది, అంటే డబ్బు అనేది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు, అందుకనే చెప్పాను అనమాట. సో కొన్ని విషయాల్లో ఇప్పుడు థర్డ్లో ఉన్నాడు, సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది. ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చాలా డబ్బు వెనక్కి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక సన్ గాడ్కి అంటే ఏంటి, సూర్యుడికి సండే తప్పక పరిహారం చేయడం చాలా మంచిది. అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం అండ్ ఆల్సో అర్ఘ్యం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అని చెప్పాను కనుక ఇవి రెమెడీస్ చేస్తే కవర్ అవుతుంది, తప్పక వీళ్ళకి బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం విస్తరింపు అనేది బాగుంటుంది అనమాట, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ దాంపత్య జీవితం, పిల్లలతోటి పాపలతోటి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది, అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుందన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక పింక్ కలర్ నుంచి సిల్వర్ కలర్, అలాగే ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, వాడి చూడండి బాగుంటుంది మీకు. మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ, దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం, కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.